హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభియాద్య టాక్స్. ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో వచ్చానండి. యాక్చువల్గా ఇది చాలామందికి చాలా కష్టం అని ఫీల్ అవుతుంటారు. సో మనం అంత కష్టంగా చేయాల్సిన పని లేదు. ఏంటంటే ఇది ఆలు పరాటా. మేబీ ఇష్టంగా ఫాస్ట్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేనైతే ఇదివరకు కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి అలా చెప్పాను. సో నేను చెప్పాను కదా, నాకు అస్సలు వంటలు గంటలు చేయడం ఇష్టం ఉండదని. కాకపోతే మనం ఈ ఆలు పరాటాని సపరేట్గా ఎప్పుడన్నా ఆలు కూర చేసి పరాటా లాగానే చేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే ఒకరోజు ఒక ఫైన్ డే ఆలు ఫ్రై చేశానండి. ఆ రోజు ఆలు ఫ్రై మిగిలిపోయింది. చపాతీలోకి తిందామంటే ఎందుకో మనసు రాలేదు. సరే ఆలు పరాటా అన్నా కానీ ఆలుగడ్డ కూర పెట్టడమే కదా, ఫ్రై కూడా కూరలాగే కదా, సరే ఇలా పెట్టి ట్రై చేద్దామని చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే సేమ్ అలాగే అదిరిపోయిందండి. నేను ఏం చేయలేదు, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. దాని తర్వాత నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించినట్టు ఇలా గుంతలా చేసుకొని అందులో మన కర్రీ స్టఫ్ చేసుకోవడమే. స్టఫ్ చేసుకొని మెల్లగా ప్రెస్ చేసుకోండి. అన్ని సైడ్స్ మొత్తం ఒక ఉండలాగా ఆ కర్రీ మధ్యలో పెట్టినట్టు మొత్తం మెల్లగా అన్ని వైపుల నుంచి ఫోల్డ్ చేసేయండి. దాని తర్వాత చపాతీ పిండి వేసుకుంటూ మనం చపాతీని ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. గట్టిగా రుద్దకండి, అప్పుడు కూర మొత్తం కింద అంటుకుపోయి మనకి చపాతీ మొత్తం పైకి వస్తుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. మనకి ఇలా కొంచెం కర్రీ ఈ లోపల స్టఫింగ్ బయటకు వస్తున్నట్టు మెల్లగా అనిపించింది అనుకోండి, మనం గోధుమ పిండి దాని మీద కొంచెం అలా స్ప్రెడ్ చేసి దాన్ని మళ్ళీ చపాతీ రుద్దుకున్నట్టు మెల్లగా రుద్దడమే. దాని తర్వాత మనం ప్యాన్ పెట్టి స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ అన్నా వేయచ్చు, లేకపోతే బటర్తో కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుంది ఎలా చేసుకున్నా కానీ మనకి ఎక్కువ బటరే వాడతామండి. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఫీల్ వస్తుంది. మనం నార్త్ ఇండియన్స్ ఎక్కువ బటర్, చపాతీ, రోటీ, అన్ని పరాటాస్ అన్నీ బటర్తో చేస్తారు. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, బటర్ అనేది మ్యాండేటరీ అనేది ఏం కాదు. సో కొంచెం బటర్ వేసుకొని లైట్గా ఆయిల్కి ప్యాన్ మొత్తం ఇది మన బటర్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి కొంచెం. దాని తర్వాత మన పరాటా వేసేసుకోవడమే, అంతే. మనకు పరాటా మెల్లగా తీయండి. కొంచెం ఏమన్నా అతుక్కపోతుంది అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఒక స్పూన్ తోటన్నా తీయడానికి ట్రై చేయండి, కానీ మ్యాక్సిమం అతుక్కోదు. ఎందుకంటే మనకు పిండి కొంచెం గట్టిగా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఉంటుంది పిండి, దానికి అంటుకుని ఉంటుంది. సో మీరు ఏం వరి అవ్వద్దు. అలా పెట్టుకున్న పరాటా మీద కొంచెం బటర్ అప్లై చేసుకోండి స్పూన్ తోటి, నేను వీడియోలో చూపించినట్టు. అప్లై చేసుకున్నాక అటు ఇటు రోస్ట్ చేయడమే, అంతే. చాలా సింపుల్ కదా. స్టార్టింగ్లో ఇంత సింపుల్ అని తెలియక అబ్బో ఆలు పరాటా అంటే అమ్మో చాలా కష్టమేమో అనిపించేది. బట్ ఒక్కసారి చేశాక మనం చపాతీ కూర చేసే కంటే ఇలాంటివి చేయడం చాలా ఈజీ. మనం ఆలు పరాటా ఎలాగో సేమ్ క్యారెట్ కూర ఎప్పుడన్నా చేసినప్పుడు మిగిలిపోతే క్యారెట్ పరాటా, పన్నీర్ కూర చేస్తే పన్నీర్ పరాటా, అలా చేసేసుకోండి. స్టఫ్ చేసుకొని సేమ్ లోపల కర్రీ మారుతుంది, బయట ప్రాసెస్ అంతా సేమే. సో మనం ఎప్పుడైనా కర్రీస్ ఇలా మిగిలిపోతే ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే చపాతీలోకి అలా కర్రీ తినడం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి ఇలా తిని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మన కూర కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పరాటాని మనం జనరల్గా పెరుగుతో తింటారండి, ఎందుకంటే కూర ఆల్రెడీ స్టఫింగ్ లోపల ఉంది కాబట్టి. పెరుగు వేసుకొని కొంచెం గట్టి పెరుగు వేసుకొని కొద్దిగా బటర్ మళ్ళీ పైన పూసుకోవడం, అది మన ఇష్టం. పెరుగుతో తింటే అదిరిపోతుందండి టేస్ట్. కూర వెళ్తుంది, పెరుగు వెళ్తుంది. బాయ్.